హాయ్ అండి. నమస్తే. సోమవారం రోజు అంటే నిన్న చేసిన నేను కొన్ని పనులు, అలాగే నేను చేసిన వంట అనేది ఇలా వీడియో రూపంలో చూపిచ్చేస్తున్నాను. కొద్ది లాంగ్ వీడియోస్ అనేది నేను ఇలా పెట్టేసుకోవాలనుకుంటున్నాను. చూసేవాళ్ళు చూడొచ్చు, చూడని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. నేనిక్కడ పప్పులుసు చేశాను. చాలా టేస్టీగా చాలా బాగుంది. ఎప్పుడు చేసేలా కాకుండా ఎప్పుడు అన్నీ వేసేసి చేస్తుంటి. కానీ ఇప్పుడు అలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేస్తున్నాను. 2 గ్లాసుల బ్యాళ్ళు తీసుకొని కుక్కర్లో వేసేసుకొని నీట్గా కడిగేసుకొని ఇప్పుడు ఈ వాటర్ అనేది నేను ఇక్కడ గిన్నెలో ఎందుకు ఉంచుకుంటున్నా అంటే ఇవనేది చెట్లకి చాలా బూస్ట్ లాగా పనిచేస్తాయి. అవి నేను చెట్లకు పోసేస్తాను. ఇప్పుడు తగినంత వాటర్ పోసేసుకొని కుక్కర్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తగినన్ని పచ్చిమిర్చి, అలాగే టమోటోస్ కూడా ఇలా తొడిమెలుగా తీసేసుకొని వీటిని ఆల్రెడీ కడిగేసుకున్నాను. డైరెక్ట్ ఒలిచేసి వేసేసుకోవడమే ఇందులోకి. ఇప్పుడు టమాటా పండ్లు అలాగే వేయకుండా వాటిని ఇలా కట్ చేస్తున్నాను. కొన్ని మెదగవు, అందుకనేసి ఇలా కట్ చేసి వేయడం వల్ల మెత్తగా మెదిగిపోతాయి. వీటిని కూడా అన్నిటినీ ఇలా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కుక్కర్లోకి వేసేసుకొని ఉప్పు కారం ఎక్కువ ఉండాలి, కానీ ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పప్పుల్స్ అనేది. నేను వీడియోస్లలో మోహన్ బాబు గారి కూతురు పప్పుల్స్ అంటే నాకు అర్థం కాలేదు. మళ్ళీ అలాగే చూస్తూ ఉంటే ఆమె డౌట్ క్లియర్ చేసింది ఎలా చేయాలనేది. దాన్ని బట్టి నేను చేశాను ఇక్కడ. అలాగే తగినంత పసుపు, అలాగే జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అంతా వేసేసుకొని, ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు వీటిలోకి. ఇంతమైన వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని అలాగే విజిల్ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మంట అనేది హై ఉండకూడదు, మరీ లో ఉండకుండా మంట మీడియంలో పెట్టేసుకున్నామంటే పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు అందులోకి మెయిన్ పాత్ర వచ్చేసి ఈ కొత్తిమీర. చాలామంది కొత్తిమీర ఇలా తొడిమిలు తీసేయడం అలా వేసేస్తారు. నేను అలా వేయకుండా చారులోకి ఎప్పుడైనా సరే ఇలా ఫస్ట్ అన్ని పచ్చపచ్చగా ఉండేటి వల్ల తీసేసుకొని ఇవి తీసుకొని నేను కనీసం అంటే 4 రోజులు అవుతుంది కొత్తిమీర. అన్నిటినీ పండాకు అంతా అయినేదల్లా క్లీన్ చేసేసుకొని కడిగేసుకొని ఇలా కట్ చేసుకొని రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పప్పులోకి వెల్లుల్లిపాయలు అనేది నేను ఇక్కడ ఒక చిన్న గడ్డమైన తీసుకుంటున్నా. ఎక్కువ అవసరం లేదు, నేను చేసే పప్పుకి ఇవి సరిపోతుంది. అన్నిటిని ఇలా ఒలిచేసుకొని ఈ వెల్లుల్లిపాయలు పోపులో డైరెక్ట్ అలాగే వేయకుండా కొంచెం పప్పు గుత్తి తీసుకొని అలా చిన్నగా కొట్టేసినామంటే కొంచెం అనేది కదులుతుంది. పోపులో వేసినప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది, స్మెల్ అనేది. ఇప్పుడు ఆవిరి తగ్గినాక కుక్కర్ మూత ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకొని నేను ఇక్కడ లావు ఉప్పు వాడుతున్నాను. ఈ ఉప్పు అనేది చాలా టేస్ట్ని ఇచ్చది. సన్నుప్పు చాలా తక్కువ వాడతాను, ఈ లావు ఉప్పే నేను ఎక్కువ వాడేది. ఇప్పుడు దీన్ని అనేది పెద్ద టాస్క్ ఇది. ఈ కుక్కర్కి ఎన్నిసార్లు కాడేసినా ఎందుకు ఊడిపోతుందంటే ఇగో నేను కింద కూర్చొని వినపలేక అలా పైన అనేస్తాను, అందుకు లూజ్ అయిపోతాయి. ఇప్పుడు పప్పులుసులోకి ఇప్పుడు సపరేట్ ఇది మెయిన్ టాస్క్. వాటర్ అనేది కొద్దిగా తీసేసుకొని మరీ ఎక్కువ చారులాగా ఉండకూడదు, మరీ ఎక్కువ ఉండకూడదు. నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండుని, ఇక్కడ గిన్నెలో వాటర్ పోసుకున్నాం కదా దాంట్లోకి పిండేసుకొని ఇప్పుడు కొత్తిమీర అనేది డైరెక్ట్ అలాగే వేయకుండా ఇలా కచ్చాపచ్చగా వేసినామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఉడికేటప్పుడు. అలాగే డైరెక్ట్ వేసే కన్నా ఇలా వేసే కంటే కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా కారము అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు బాగా మరుగుతున్నప్పుడు ఈ వెనుపెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. ఇంతేనండి పప్పుల్స్ అనేది. వీటికి ఇప్పుడు పోపు పెట్టేసుకోవడమే. చాలా బాగుంటుంది. అటు పప్పు కాదు, అటు రసం కాదు, ఇలా చాలా బాగుంటుంది. పప్పు అంటే కొంచెం గట్టిగా ఉంటుంది, రసం అంటే కొంచెం పచ్చిమిరపకాయల చారు అంటాం మేమైతే, కొంచెం వాటర్గా ఉంటుంది చారు అనేది. అలా కాకుండా ఇది పప్పుల్స్. లక్ష్మి గారు పప్పు చారు అనకుండా పప్పుల్స్ అంటే ఏంటా అనుకున్నాను, కానీ ఇలా కూడా ట్రై చేసి చూద్దాముండు అనేసి చింతపండు రసం సపరేట్ పోసేసి చూద్దామనేసి ఇలా ట్రై చేశాను. చాలా బాగుంది అసలు ఆమె చెప్పినట్టు. నిజంగా కొత్తగా అనిపించింది, టేస్ట్ న్యూగా. ఏమంటే కొంచెం ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువ ఉందంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి నేను ఇక్కడ ఊరమిరపకాయలు అనేది కాల్చేసుకుంటున్నాను. అలాగే కొన్ని వడియాలు ఇవి ఉంటే ఇంకా అదుర్సుంటుంది పప్పుచారు అనేది. నేను ఇక్కడ పిల్లలకు అనేది క్యారెట్ కట్టేసుకుంటున్నాను. ఈ పప్పుల్స్ అనేది చాలా ఇష్టంగా తింటాడు. మా చిన్నోడైతే మాత్రం పప్పు అంటాడు. అందుకనేసి ఎక్కువ శాతం అంటే డే బై డే పప్పు ఉంటుంది ఖచ్చితంగా. పప్పు అన్న పప్పు చారన్నా
ఇప్పుడు ఇద్దరు పిల్లలకి, ఇది మా చిన్నోడికి, అలాగే అది మా పెద్దబ్బాయికి. లేదు ఏవైతే మిరపకాయలు పెట్టానో అది మా పెద్దబ్బాయికి, మిరపకాయలు లేనిది చిన్నబ్బాయికి. ఆయన మిరపకాయలు తినడు. అలాగే నేను మధ్యాహ్నం అనేది క్యారియర్ కట్టించేసిన తర్వాతకి, నేను భోంచేసుకున్న తర్వాతకి నేను చేసిన కొన్ని పనులు అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడాలనుకుంటేనే చూడండి, లేకపోతే లేదు. నేను టైలరింగ్ కూడా స్టిచ్ చేసేస్తాను. నావి కొన్ని బ్లౌజులు ఉన్నాయి. వీటిని అనేది నేను కొద్దిగా కట్ చేసి పెట్టేసుకుంటున్నా. ఒకరోజు కట్ చేసుకొని ఒకరోజు కుట్టేసుకుంటాను. పని అనేది వీడియోస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం పని అనేది ఎక్కువ ఉంటుంది. లైనింగ్ అనేది నేను ఎప్పటికైనా సరే ఖచ్చితంగా ఇస్త్రీ చేస్తాను. నాకు నేర్పించిన టైలర్ మాస్టర్ మాత్రం ఇస్త్రీ లేనిది నువ్వు అసలు బ్లౌజ్ కట్ చేయొద్దు అని అంటది. కంపల్సరీ ఇలా ఐరన్ చేస్తే మాస్టర్స్ ఐరన్ లేనిది అసలు కటింగే చెయ్యరు. ఐరన్ చేయడం వల్ల ఏమవుతుందంటే జాంకు కటింగ్ చేసినాక అస్సలు ఇలా చేయి పెట్టి అననే అనకూడదు. ముడత ఎక్కడన్నా ఉందంటే కనిపించిందంటే ఇలా అనేస్తాము. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కటింగ్ చేసినాక అలా అనడం వల్ల సాగిపోతుంది. అందుకే ముందే దాన్ని లైనింగ్ని వాటర్లో వేసుకోవాలి. ఖచ్చితంగా వాటర్లో వేసుకున్న తర్వాత ఆరిన తర్వాత ఐరన్ చేసుకున్న తర్వాతే నేను కటింగ్ చేస్తాను. మా మాస్టర్ అలాగే చూపించారు, నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. కటింగ్ లేకుండా ఎప్పుడైనా ట్రై చేస్తా, అంతగా కుదిరినట్టుగా అనిపించదు. ఖచ్చితంగా ఐరన్ చేసుకొని మాత్రమే కటింగ్ చేసేస్తాను. నేను ఇక్కడ ఇంత ముందుకు వచ్చేసి నేను కటింగ్ చేసిస్తే కుట్టేవాళ్ళు ఇద్దరుండ్రి. ఒకరు హెమ్మింగ్ చేస్తుండ్రి, ఒకరు కుట్టిస్తుండ్రి ఇంట్లోనే వాళ్ళు. కానీ ఇప్పుడు నేను ఇండ్లు చేంజ్ చేయడం వల్ల నాకు వాళ్ళు మిస్ అయినారు. టైలరింగ్లో మెయిన్ వచ్చేసి స్టిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫినిషింగ్ అనేది చాలా బాగుండాలి. ఫినిషింగ్నే చూస్తారు చాలామంది. ఫినిషింగ్ అవి భుజాలు జారని, కొంచెం లూజుగా ఉండని, ఎలాగన్నా ఉండని, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉండాలంటారు. కానీ ఇక్కడ నాకు కొంచెం దొరకలేదు. కొంచెం నేను కుడదామంటే కొంచెం నాకు హెల్త్ పరంగా కొద్దిగా బాగాలేదు. అందుకనేసి నేను ఈ యూట్యూబ్ చేసుకోవడము. నా బ్లౌజులు మాత్రం నేను ఖచ్చితంగా అది ఒకరోజు కట్ చేసుకొని ఒకరోజు కుట్టేసుకుంటాను నీట్గా. వంటలలో షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియో పెట్టాలంటే చాలా కష్టమవుతుంది. కొత్తగా ఏమో మరి నాకు లాంగ్ వీడియో ఇది ఎడిటింగ్ చేయనీకి కనీసం అంటే నాకు 2.5 గంటలు పట్టింది. అలవాటు అవ్వంగా ఇంకేమన్నా కొంచెం టైం తగ్గుతుందో లేదో చూడాలి. షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియో, షార్ట్ వీడియోలో అయితే మాత్రం కొద్దిగా సబ్స్క్రైబర్లు అనేది చాలామంది పెరుగుతారు. లాంగ్ వీడియోలో కొంచెం తక్కువ అనేది పెరుగుతారు. కానీ వాచ్ టైం మాత్రం నేను అస్సలు పెంచలేకపోతున్నాను. నాకే ఆసరికి వస్తుంది. ఒక్కోసారి వదిలేద్దామా ఈ ఛానల్ని అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ పట్టుకున్నాం కదా, చూద్దాం, ముందు ట్రై చేద్దాము, కనీసం లాంగ్ వీడియోస్ కొద్ది ఇలాగన్నా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు వంట వీడియోలో పెడుతుంటే వెయిట్ పెరుగుతున్నాను. మొన్న వెయిట్ చెక్ చేసుకుంటే నేను వచ్చేసి 63 కేజీలు పెరిగాను. లెక్క కంటే నేను 50 కేజీలు ఉంటే ఎగస్ట్రా 13 కేజెస్ పెరిగాను. నాకు ఇంకా మెయిన్ లావ్ అంటేనే నేను భయపడిపోతా అసలు. ఎందుకంటే నేను మా అమ్మని చూశాను. లావ్ అయిన తర్వాతకి తగ్గాలంటే చాలా కష్టము. ఫుడ్ మాత్రం నేను కంట్రోల్గానే తింటున్నా. ఇంతకుముందు ఎలా తింటున్నానో ఇప్పుడు కూడా అలాగే తింటున్నా. కానీ కొంచెం ఆయిల్ ఫుడ్లు చేసినప్పుడు, ఆయిల్వి వేయించేటప్పుడు, ఫ్రైలు కానీ ఎక్కువసేపు ఆ వంట ఛానల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు నేను కిచెన్ రూమ్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. దానికి తోడు వేడి అనేది అస్సలు నాకు పడదు. అందుకనేసి అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా పెడతాను. నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నాకు వచ్చిన కొన్ని పనులు, అలాగే పూజ కానీ, ఏదైనా టైలరింగ్ పరంగా కానీ, ఇంకేవైనా కొత్తగా సామాన్లు తెచ్చుకున్నప్పుడు, శారీస్ తెచ్చుకున్నప్పుడు అలాంటి వీడియోస్ కూడా కొద్దిగా నేను పెట్టాలని అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రిన్స్ కటింగ్ అనేది కట్ చేసుకున్నాను. ఫ్రిన్స్ కటింగ్ కూడా ఒకసారి నేను సపరేట్ వీడియో చేసి పెడతాను, నేను ఇలా కట్ చేసుకుంటా అనేది. ఇంతకుముందు వచ్చేసి నేను మామూలు బ్లౌజులే తొడుగుతుంటే, కానీ ఫ్రిన్స్ కటింగ్ ట్రై చేసిన తర్వాతకి నాకు ఎక్కువ శాతం అంటే ఈ ఫ్రిన్స్ కటింగ్ అనేది చాలా బాగా నచ్చింది. కొందరికి సెట్ అవుతాయి, కొందరికి సెట్ కావు. నాకైతే చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. అందుకనేసి నేను ఇవే ఫాలో అవుతున్నా. ఇంతేనండి ఈరోజు వీడియో మాత్రం. ఇది వచ్చేసి నేను రేపు కుట్టేసుకుంటాను. టైం వీలు చూసుకొని కుట్టేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చిన, ఉపయోగపడిన ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.